విఎస్ఆర్ కాలేజ్ రోడ్డులో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారె ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. పట్టణానికి చెందిన శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న 12వ శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా 19వ రోజైన శనివారం అత్యంత వైభవం తిరుమంజనం అష్టోత్తర తిరుప్ప తీర్థ ప్రసాద గోష్ఠి అమ్మవారికి సారె ఉత్సవం చేశారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి సమతా శోభయాత్రను వేలాది మందితో నిర్వహించనున్నట్లు చెప్పారు. గాడిబావి సెంటర్లోని రామాలయం నుంచి సమతా శోభయాత్ర బయలుదేరి గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్డు నుంచి విఎస్ఆర్ కాలేజ్ రోడ్డులో శరణాగతి గోష్ఠి ఉత్సవ ప్రదేశానికి చేరుకుంటుందని వివరించారు. వేలాదిగా భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన శరణాగతి గోష్ఠిలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ఈనాడు మనం రేపు జరగబోయేటువంటి 7వ తారీఖు రోజు సాయంకాలం గోదాదేవి 10 మందిని కలుపుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. అలా 10 మందితో కలిసి భగవంతుడిని సేవిస్తే అందరికీ ఆనందం. అందము ఆనందము రామానుజాయ సంబంధం అంటారు. అంటే భగవద్భక్తులందరూ కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆ భగవంతుడు ఆనందపడతాడు. తల్లిదండ్రులకి తమ సంతానం అంతా ఒక చోటకి చేరితే ఆనందం కలుగుతుంది. ఒకరొక్కరుగా వస్తే ఆనందం కలగదు. అలాగే అందరూ కలిసి వెళ్ళాలని భగవంతుడి దగ్గరికి గోదాదేవి ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నానికి పేరే సమత, అందరం కలిసి అని అర్థం. ఆ సమతా శోభాయాత్ర, అందరం కలిసి ఒక సమతా శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అది రేపు 7వ తారీఖు చక్కగా మనం గురువారం 7వ తారీఖు గురువారం రోజున మన అందరం కలిసి సమతా శోభాయాత్ర బుధవారంతో రోజున 7వ తారీఖు బుధవారం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి రామాలయం దగ్గర, మన మార్కెట్లో ఉన్నటువంటి రామాలయం దగ్గర నుంచి సమతా శోభాయాత్ర, అక్కడి నుంచి గాంధీ చౌక్ నుంచి మన క్రమంగా మనం ఈ యాత్ర సాగుతూ ఉంటుంది. సాకల్ చెరువు మీదుగా అక్కడి నుంచి మన ప్రాంగణం దాకా ఈ యాత్ర కార్యక్రమం సాగుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్బంధువులందరూ కూడా, భగవంతుడి మీద ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, భగవంతుడిని చేరాలి అనేటువంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో పాల్గొనాలి. చక్కగా మన భగవత్ ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఏదో యాత్ర అంటే ఉన్న ప్రదర్శన కాదు, భగవత్ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు పంచుకుంటూ ముందుకు సాగాలి. ఆ భగవంతుడి మీద వారికి కూడా ప్రేమ కలగాలి. వారు కూడా భగవంతుడిని శరణాగతి చెయ్యాలి. భగవంతుడిని శరణాగతి చేస్తే మన కుటుంబాల్లో ఆనందం అనేటువంటిది వెల్లు విరుస్తూ ఉంటుంది. అన్ని ఆనందాలు లభిస్తాయి, అన్ని సుఖాలు లభిస్తాయి. దానికోసం సాగేటువంటి సమతాయాత్ర మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతున్న మన తెనాలి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భగవద్భక్తులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా ప్రార్థన.